జాగ్రత్త! శుక్రవారం సాయంత్రం మీ ఇంట్లో ఇది వెలిగించకపోతే మీ దరిద్రం ఎప్పటికీ వదలదు. శుక్రవారం సాయంత్రం మీ ఇంట్లో ఈ ఒక్కటి వెలిగిస్తే మీ 7 తరాల దరిద్రం పోతుంది. అనంతమైన ఆ పరాశక్తి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ ఈ పరమ పవిత్రమైన రహస్య కథా ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఆకాశంలో సూర్యుడు అస్తమించి సంధ్యా సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రకృతి పులకించిపోయే అద్భుత ఘడియల్లో ఒక మహోన్నతమైన శక్తి మీ ఇంటి గడపను తాకబోతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, అసలు ఆ దీపం వెనుక ఉన్న మర్మం ఏమిటి, అది మీ జీవితంలోని చీకట్లను ఎలా పారద్రోలుతుందో. స్కందపురాణంలోని వైష్ణవ ఖండం మరియు పద్మపురాణంలో శుక్రవారం నాటి దీపారాధన విశిష్టత గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. లక్ష్మీదేవి అనుగ్రహం లేని ఇల్లు శ్మశానంతో సమానమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దరిద్రం అనేది కేవలం ధనం లేకపోవడం మాత్రమే కాదు, అది ఒక మానసిక స్థితి, అది ఒక శాపం. 7 తరాల నుండి మీ వంశాన్ని వెంటాడుతున్న దరిద్రాన్ని సైతం పటాపంచలు చేసే శక్తి ఒక చిన్న దీపానికి ఉందని చెబితే మీరు నమ్ముతారా? అవును, ఇది పురాణాలలో నిక్షిప్తమైన పరమసత్యం. వేల సంవత్సరాల క్రితం నైమిసారణ్యంలో శౌనకాది మునులకు సూత మహర్షి వివరించిన ఈ అద్భుత వృత్తాంతం మీ జీవితాలను మార్చివేయబోతోంది. ఈ కథను వినడానికి ముందు ఒక చిన్న హెచ్చరిక. మీ మనసులో అపనమ్మకం ఉన్నా లేదా కేవలం కాలక్షేపం కోసం వినాలనుకున్నా ఇక్కడే ఆగిపోవటం శ్రేయస్కరం. ఎందుకంటే దైవ రహస్యాలు కేవలం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా పరిపూర్ణ విశ్వాసం ఉన్నవారికి మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి. సంశయాత్ముడు ఎప్పటికీ విజయాన్ని సాధించలేడు. మంగళగిరి అనే ఒక చిన్న గ్రామంలో వేదవతి అనే ఒక పేదరాలు ఉండేది. ఆమె పూర్వీకులు ఒకప్పుడు ఎంతో ఐశ్వర్యవంతులు. కాని కాలక్రమేణా ఆ వంశానికి ఏదో తెలియని దిష్టి తగిలినట్లుగా సంపద అంతా కరిగిపోయింది. తినడానికి తిండిలేక, కట్టుకోవడానికి సరైన బట్టలేక ఆ కుటుంబం అల్లాడిపోతోంది. ప్రతి శుక్రవారం ఆమె కన్నీళ్లతో లక్ష్మీదేవిని ప్రార్థించేది. కాని ఆమె అజ్ఞానం వల్ల ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉండేది. ఆ పాడుబడిన ఇంట్లో వేదవతి తన దీనస్థితిని తలుచుకుంటూ కూర్చుని ఉండగా ఒక తేజోమయుడైన సిద్ధపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన రాకతో ఆ ప్రాంతమంతా ఒక వింతైన పరిమళంతో నిండిపోయింది. ఆ సిద్ధుడు వేదవతికి చెప్పిన రహస్యమే ఇప్పుడు మీరు పాటించవలసిన విధి. మీరు చేసే చిన్న చిన్న తప్పులు మీ ఇంట్లోని వాస్తు దోషాలు మాత్రమే కాదు, మీ పూర్వీకులు చేసిన కొన్ని కర్మలు కూడా మిమ్మల్ని దరిద్రంలోకి నెడతాయి. వేదవతి పూర్వజుడు ఒకప్పుడు అహంకారంతో ఒక శుక్రవారం సాయంత్రం తన ఇంటికి వచ్చిన ఒక నిరుపేద ముసలిప్రాణిని చీత్కరించుకున్నాడు. ఆ ముసలిప్రాణి సాక్షాత్తు దారిద్ర దేవత అయిన అలక్ష్మి అని అతడు గుర్తించలేకపోయాడు. ఆనాడు చేసిన అపరాధం వల్ల ఆ వంశానికి దారిద్రయ శాపం చుట్టుముట్టింది. నాటి నుండి ఆ వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోయింది. ఐశ్వర్యం వారి గడప తొక్కడానికి భయపడింది. కాని ఈనాడు మీరు చేయబోయే ఈ దీపారాధన మీ వంశపు పాపాలను దహించివేస్తుంది. మీరు ఈ దీపాన్ని వెలిగించటానికి ముందుగా మీ ఇంటిని అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి స్వచ్ఛతను ప్రేమిస్తుంది. ఎక్కడైతే మురికి, చీకటి, అసూయ ఉంటాయో అక్కడ అలక్ష్మి ఉంటుంది. ఎక్కడైతే శుభ్రత, వెలుగు, ప్రేమ ఉంటాయో అక్కడ మహాలక్ష్మి నివసిస్తుంది. కాబట్టి శుక్రవారం ఉదయమే నిద్రలేచి ఇంటిని శుద్ధి చేసి మీ ఇంటి గడపకు పసుపు కుంకుమలు అలంకరించండి. సాయంత్రం ప్రదోషకాలం ఆసన్నమైనప్పుడు, అంటే సూర్యుడు అస్తమించి నక్షత్రాలు ఇంకా కనిపించని ఆ మధ్యకాలంలో మీరు ఒక కొత్త మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ ప్రమిదకు ఎక్కడా పగుళ్ళు ఉండకూడదు, ఎందుకంటే భిన్నమైన వస్తువులలో దైవశక్తి నిలవదు. ఆ ప్రమిదను శుభ్రమైన నీటితో కడిగి దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ ప్రమిదలో పోయవలసిన నూనె గురించి అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
సాధారణంగా మనం వాడే నూనె కాకుండా ఆవు నెయ్యిని మాత్రమే వాడండి. ఆవు నెయ్యి సాక్షాత్తు పరమశివునికి, మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెయ్యితో పాటు మీరు ఒక విశేషమైన వస్తువును అందులో వేయాలి. అదే మీ అదృష్టాన్ని మార్చే తాళంచెవి. ఆ వస్తువు మరేదో కాదు, ఒక చిన్న పచ్చకర్పూర ముక్క మరియు 2 యాలకులు. పచ్చకర్పూరం లక్ష్మీదేవిని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. యాలకులు ఐశ్వర్యానికి సంకేతం. ఈ రెండింటినీ ఆ నెయ్యిలో వేయండి. ఆ తర్వాత 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. 2 వత్తులు అంటే శివశక్తుల రూపం. ఆ దీపపు జ్యోతి ఉత్తర దిశగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఉత్తర దిశ కుబేరుని స్థానం. మీరు ఈ దీపం వెలిగించేటప్పుడు కేవలం ఒక ఆచారంగా కాకుండా మీ మనసులో ఉన్న కోరికను, మీ దారిద్రాన్ని తొలగించమని ఆ తల్లిని ఆర్తితో వేడుకోండి. ఓ మహాలక్ష్మీ లోకమాత, ఈ దీపపు వెలుగులో నా ఇంటి చీకట్లను, నా వంశపు దరిద్రాన్ని దహించివేయి. నీ కరుణా కటాక్షాలను మాపై ప్రసరించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ సమయంలో మీ కలలో వచ్చే కన్నీటి చుక్క ఆ తల్లి పాదాలను తాకాలి. భగవంతుడు మీ దగ్గర ఉన్న సంపదను చూడడు, మీలో ఉన్న భక్తిని మాత్రమే చూస్తాడు. వేదవతి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆమె వంశంలోని 7 తరాల పితృదేవతలు నరక బాధల నుండి విముక్తి పొంది ఆమెను ఆశీర్వదించారు. పితృదేవతలు శాంతిస్తేనే మీ వంశంలో సంపద, సంతానం వృద్ధి చెందుతాయి. మీరు వెలిగించే ఈ దీపం వల్ల మీ ఇంట్లోని గాలి కూడా అమృతంలా మారుతుంది. ఆవు నెయ్యి కరుగుతున్నప్పుడు వెలువడే వాయువులు ఇంట్లోని దుష్టశక్తులను, రోగకారక క్రిములను నశింపచేస్తాయి. మన కంటికి కనిపించని ఎన్నో ప్రతికూల తరంగాలు ఆ జ్యోతివేడికి భస్మమైపోతాయి. మీరు గమనించినట్లయితే ఈ దీపంలో మనం వేసిన 2 వత్తులు మన శరీరంలోని ఇడ మరియు పింగళ నాడులకు సంకేతం. ఆ 2 వత్తులను కలిపి వెలిగించడం వల్ల మనలోని సుషుమ్న నాడి ఉత్తేజితమై అపారమైన మేధస్సు, ఆరోగ్యం లభిస్తాయి. మీరు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ జ్యోతిని కనీసం 10 నిమిషాల పాటు ఏకాగ్రతతో చూడండి. దీనివల్ల మీ మనసులోని భయాలు తొలగిపోతాయి. 7 తరాల దరిద్రం పోవాలంటే మీరు కేవలం 1 శుక్రవారం వెలిగిస్తే సరిపోదు. కనీసం 11 శుక్రవారాలు అత్యంత నిష్ఠతో ఈ దీపారాధన చేయాలి. 11 అనేది సంపూర్ణతకు సంకేతం. ప్రతి శుక్రవారం మీ భక్తి మరింత బలపడాలి. అలాగే ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. గొడవలు పడటం, అశుభ్రమైన మాటలు మాట్లాడటం చేయకండి. దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిదను, వత్తిని ఎలా గౌరవించాలో కూడా తెలుసుకోవాలి. చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఆ వత్తులను చెత్తలో పారేస్తారు. ఇది మహాపాపం. ఆ వత్తిలో మీ ఇంటి దరిద్రాన్ని గ్రహించిన శక్తి ఉంటుంది. కాబట్టి ఆ మిగిలిన వత్తిని ఒక పవిత్రమైన వృక్షం మొదట్లో కానీ లేదా ప్రవహించే నీటిలో కానీ వదలాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వత్తిపై ఎవరి పాదాలు పడకూడదు. ఈ పద్ధతిని పాటించడం వల్ల మీ అప్పుల బాధలు తొలగిపోవటమే కాకుండా మీ వంశంలో పుట్టబోయే బిడ్డలు కూడా తేజోవంతులుగా పెరుగుతారు. ఈ దీపారాధన వల్ల వీక్షకులకు ఎటువంటి సమస్యలు రావు. ఇది సాక్షాత్తు సాత్విక పూజా విధానం. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, దీపం వెలిగించే చేతులు దానం చేసే గుణం కలిగుండాలి. ఎవరైతే దీపాన్ని వెలిగించి ఆకలితో ఉన్నవారిని పట్టించుకోరో వారి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండదు. కాబట్టి మీ శక్తి మేర అన్నదానం చేయండి. సంపద అనేది పంచుకుంటే పెరుగుతుంది కానీ దోచుకుంటే హరిస్తుంది. ఈ రహస్యం తెలుసుకున్నవారు ఎప్పటికీ దరిద్రానికి లోనుకారు. నమ్మకమే దైవం, సంకల్పమే శక్తి. ఈ శుక్రవారం సాయంత్రం నుండి మీరు కూడా మీ ఇంట్లో ఈ దివ్య దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. ఆ మహాలక్ష్మి అమ్మవారు తన కరుణా కటాక్షాలను మీపై కురిపించాలని, మీ 7 తరాల దరిద్రం తొలగిపోయి సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి
మరికొందరికి షేర్ చేసి ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములవ్వండి. అలాగే మీరు ఈ దీపారాధన చేయబోతున్నట్లయితే లేదా మీకేవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వీలైతే ఓం మహాలక్ష్మియే నమః అని టైప్ చేసి ఆ తల్లికి మీ భక్తిని సమర్పించుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పురాణగాథలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే తెలియాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.